హలో ఫ్రెండ్స్, గాయత్రి క్రియేషన్కు స్వాగతం. ఈరోజు మనం భానుడి నాటకాల్లోని బాలచరిత్ర అనే నాటకం గురించి చెప్పుకోబోతున్నాం. ముందుగా భానుడి గురించి. భానుడు క్రీస్తుపూర్వం 4వ శతాబ్దంలో జీవించాడని, కౌటిల్యుడికని పేరుతో అర్థశాస్త్రం రాసిన చాణక్యుడికి సమకాలికుడని, చాణక్యుడి కంటే కొంచెం పెద్దవాడై ఉండవచ్చునని పరిశోధకులు చెప్తున్నారు. భానుడు కాళిదాసు కన్నా 7-8 శతాబ్దాల ముందువాడు. మొట్టమొదట భారతీయ నాటకకర్త కూడా ఆయనే కావచ్చు. ఈయన పేరుతో ఉన్న నాటకాలు ఈనాడు మనకు లభ్యమవుతున్నాయి. భానుడి నాటకాల గురించి అనేక ఇతర గ్రంథాల్లో ప్రస్తావించి ఉన్నప్పటికీ ఆ నాటకాలు ఇటీవల మాత్రమే బయలుపడినాయి. అందులో ఒక నాటకం బాలచరిత్ర. అర్ధరాత్రి వేళ మధురా నగరంలో అందరూ నిద్రలో మునిగి ఉండగా కారాగృహంలో దేవకి ఒక మగబిడ్డను కన్నది. దేవతలు పుష్పవర్షం కురిపించారు. కలహప్రియ నారదుడు వచ్చి ఆ బాలుని చుట్టూ ప్రదక్షిణ చేసి వెళ్ళాడు. తన బిడ్డను పక్కలో పెట్టుకొని పడుకొని ఉన్న దేవకి అనేక శుభలక్షణాలు కనిపించినాయి. పెద్ద జుమ్జుమ్ తారంతో పాటు ఆకాశన కళ్ళు చెదిరించే మెరుపులు మెరిసినాయి. భూమి కంపించింది. కానీ కంసుడి బుద్ధి తెలిసినది కావటం చేత ఆమె తాలు చూసి సంతోషించలేకపోయింది. వసుదేవుడు ఆమె వద్దకు వచ్చి శిశువును చూసి ఆనందించి, బిడ్డను ఇచ్చేయి, ఎక్కడైనా తీసుకుపోతాను అన్నాడు. అయ్యో, బిడ్డను తనివిదీరా చూసుకోనివ్వండి అన్నది దేవకి. తీరేలోగా మృత్యువు కంసుడు రూపంలో రానే వస్తుంది అన్నాడు వసుదేవుడు. విధి లేక ఆ బిడ్డను తన భర్త చేతికి అందించింది. బిడ్డ బరువు చూసి వసుదేవుడు నివ్వరపోయాడు. ఆయన బిడ్డను తీసుకొని బయటకు పోతూ ఉంటే కవాటాలు వాటికవే తెరుచుకున్నాయి. కాపలా వాళ్ళు గాఢ నిద్రలో ఉన్నారు. వసుదేవుడు మధురా నగరం దాటిపోతున్నాడు. కన్ను పొడుచుకున్న కానరాని కటిక చీకటి. ఆకాశమంతా కాటుక పులిమినట్లుంది. దారి కొంచెం కూడా తెలియరావటం లేదు. ఈ చీకటిలో ముందుకు సాగటం నా వల్ల కాదు అని వసుదేవుడు అనుకునేంతలో ఎక్కడి నుంచో కాంతిపడి దారి స్పష్టంగా కనిపించింది. తాను శిశువును తీసుకుపోతున్న సంగతి తెలిసి దుర్మార్గుడైన కంసుడు తనను పట్టడానికి దివిటీలతో మనుషులను పంపించాడని వసుదేవుడు ఆత్మరక్షణ కోసం కత్తి దూసి వెనక్కు తిరిగి చూశాడు. కానీ ఎవరూ లేరు. దారిని వెలిగించిన ఆ కాంతి శిశువు నుంచి వస్తుంది. ఆయన త్వరలోనే యమునను చేరుకున్నాడు. యమునా నది సుడులు తిరుగుతూ పోటుగా ప్రవహిస్తుంది. అందులో మహాసర్పాలు, మొసళ్ళు ఉంటాయి. అయినా భయపడి ప్రయోజనం లేదు. నది ఈది అవతలకు వెళ్ళవలసిందే. ఇలా అనుకుంటూ ఆయన నదిలో కాలు పెట్టగానే అలలు విడిపోయి దారి ఇచ్చినాయి. వసుదేవుడు శిశుతో సహా అవతల ఒడ్డు చేరి ఒక మర్రి చెట్టు కిందికి వచ్చాడు. ఆ సమీపంలోనే ఆయన మిత్రుడు నందగోపుడు పల్లె ఉంది. కంసుడు ఆజ్ఞాపించగా ఆయన పాపం ఆ నందగోపుణ్ణి కట్టి సంకెళ్ళు కూడా వేశాడు. తన బిడ్డను నందగోపుడి సంరక్షణలో ఉంచితే బాగుంటుందనుకున్నాడు వసుదేవుడు. ఆ సమయానికి వచ్చిన ఆడ శిశువును తీసుకుని సంకెళ్లతో సహా నందగోపుడు అక్కడికి వచ్చాడు. జరిగిందేమిటంటే, అంతకు ముందే నందగోపుడి భార్య అయిన యశోద ఈ బిడ్డను ప్రసవించి సురదప్పిన స్థితిలో ఉండిపోయింది. తాను కన్న బిడ్డ మగబిడ్డో ఆడబిడ్డో కూడా ఆమె ఎరగదు. ఈ శిశువేమో పుడుతూనే చనిపోయింది. మర్నాడు పల్లెలో ఇంద్రద్వయం అనే ఉత్సవం జరుగుతుంది. నందగోపుడికి పుట్టిన బిడ్డ చనిపోయిందంటే పల్లెలో వారంతా విచారపడి ఉత్సవం జరుపుకోలేకపోతారు. అందుకని నందగోపుడు చచ్చిపోయిన శిశువును పారవేయటానికి చీకటిలో పడి యమునా తీరానికి వచ్చాడు. నందగోపుడు తనలో తాను గొణుక్కుంటూ ఉండటం వినబడి వసుదేవుడు, ఎవరది? నా స్నేహితుడు నందగోపుడేనా అని పిలిచాడు. భూతాలో పిశాచాలో తనను పిలుస్తాయనుకొని మొదట నందగోపుడు భయపడ్డాడు. తర్వాత గొంతు గుర్తించి, వసుదేవుడి బాబు అయినా ఆయన పని కంసుడు కొట్టమంటే నన్ను కొట్టాడు. నాకు ఈ సంఖ్యలు తగిలించాడు. చిచి, ఇంత కఠినాత్ముని అయిపోతున్నానేమిటి? రాజాజ్ఞ ధిక్కరించలేక నన్ను శిక్షించాడే కానీ నాకు ఎన్నిసార్లు ఉపకారం చేశాడు కదా అనుకుంటూ వసుదేవుని సమీపించాడు. నందగోప, క్షేమంగా ఉన్నావా? అందరూ కులాసాగా ఉన్నారా అని వసుదేవుడు అడిగాడు. నందగోపుడు వసుదేవుడికి ప్రణామం చేసి తన భార్య ఆడ శిశువును కన్న సంగతి, ఆ శిశువు పుడుతూనే చనిపోయిన సంగతి, మర్నాడు జరగబోతున్న ఇంద్రోత్సవానికి విఘాతం కాకుండా తాను శిశువును పారవేయవచ్చిన సంగతి తెలిపాడు. వసుదేవుడు తాను తెచ్చిన శిశువును గురించి చెప్పి, ఇప్పటికే కంసుడు నా బిడ్డలను 6 చంపాడు. వీడు 7వవాడు. నా శిశువును తీసుకుపోయి నీ ఇంట పెంచు అన్నాడు. అమ్మ బాబోయ్,
ఈ సంగతి కంసరాజుకు తెలిస్తే నా బుర్ర ఎగిరిపోదా అన్నాడు నందగోపుడు. కానీ మరుక్షణమే వసుదేవుడు కోరినట్టు చేయటానికి ఒప్పుకున్నాడు. అయితే చచ్చిపోయిన శిశువును చేతిలో ఉంచుకొని తాను మైలపడి ఉన్నానని స్నానం చేస్తే గాని వసుదేవుడి శిశువును తాకటానికి లేదని అతడికి తోచింది. అంతలోనే పాతాళగంగ పైకి వచ్చి అతనికి స్నానం చేయించింది. తరువాత నందగోపుడు వసుదేవుడి బిడ్డను చేత పట్టుకొని ఎంత బరువో అన్నాడు. ఇంతలో విష్ణువు పరిచారకులైన గరుత్మంతుడు, శంఖము, చక్రము, సహజము, కామోదికి మొదలైనవి వచ్చి బాలుడికి ప్రణామం చేసినాయి. నందగోపుడు కూడా ప్రణామం చేశాడు. వెంటనే చిత్రంగా అతని సంఖ్యలు రాలిపోయినాయి. నందగోప, నా కొడుకును ఎలా పెంచుతావో ఏమో అన్నాడు వసుదేవుడు. బాబు, మీవాడు మా పల్లెకు ప్రభువే అనుకోండి. మీ ఏ ఇంటికి పోయినా పెరుగో, పాలో, వెన్నో, మజ్జిగో తప్పక ఇస్తారు అన్నాడు నందగోపుడు. తర్వాత ఇద్దరూ వచ్చిన దారి పట్టారు. మధురకు తిరిగిపోయే వసుదేవుడికి చంటి బిడ్డ ఏడుపు వినిపించింది. తీరా చూస్తే నందగోపుడి కుమార్తె తిరిగి ప్రాణం వచ్చి ఏడుస్తుంది. వసుదేవుడికి ఒక ఆలోచన కలిగింది. ఈ బిడ్డను తీసుకుపోయి దేవకి పక్కలో పడుకోబెట్టి కంసుడిని మోసగించవచ్చు. ఆయన ఈ బిడ్డను ఎత్తుకొని మధురకు వచ్చేశాడు. ఆ రాత్రి రాజగృహంలో కంసుడు నిద్రపోతూ పీడకలలు కంటున్నాడు. రాజభవనాలన్నీ కూలిపోతున్నాయి. భూమి తుఫాన్లో చిక్కుకుపోయిన ఓడలాగా కొట్టుకుపోతుంది. నల్లని కాటుక రంగు గల మాతంగ స్త్రీలు తనను పెళ్లాడమంటూ కంసుడిని చుట్టుముట్టారు. అతను వారిని కసిరి కొట్టాడు. ఇంతలో ఒక భీకరాకారం వచ్చి, కంస, నేను మాదుక మహాముని శాపాన్ని నీలో ప్రవేశించబోతున్నాను. నీ మంచి రోజులన్నీ అయిపోయాయి అన్నది. ఆ శాపం కంసుడి అదృష్ట దేవతను పిలిచి, ఇక్కడ తావులేదు, వెళ్ళిపో అని చెప్పింది. కంసుడు నిద్రలేచి యశోదర అనే ప్రతిహారను పిలిచి, ఇప్పుడు మాతంగ స్త్రీలు లోపలికి వచ్చారా అని అడిగాడు. లేదన్నది ప్రతిహారి. కంసుడు బాలాకి అనే కంచుకిని పిలిపించి, ఈ భూకంపాలకు, ఉల్కాపాతాలకు, మారుతాలకు కారణం ఏమిటో సామత్రిక పురోహితుణ్ణి అడిగి తెలుసుకురా అని పంపాడు. బాలాకి తిరిగి వచ్చి, మహారాజా, ఈ రాత్రి ఆదిదేవుడు భూమిపైకి అవతరించాడని పురోహితుడు చెప్తున్నాడు అన్నది. ఆదిదేవుడు ఎవరి కొడుకుగా పుట్టాడో, ఎందుకై పుట్టాడో కూడా అడిగిరా అన్నాడు కంసుడు. బాలాకి సరేనని వెళ్ళి అంతలోనే తిరిగి వచ్చి, మహారాజా, దేవకీదేవి స్త్రీ శిశువును కన్నది అని చెప్పింది. కంసుడు ఈ మాట నమ్మక వసుదేవుడైతే నిజం చెబుతాడని ఆయనను పిలిపించి అడిగాడు. ప్రాణాన్ని రక్షించుకోవటానికి చెప్పే అబద్ధం నిజంతో సమానమనుకొని వసుదేవుడు తన భార్య ఆడ శిశువును ప్రసవించినట్టు చెప్పాడు. ఆడదైతే మగవాడైతే చచ్చి తీరవలసిందేనన్నాడు కంసుడు. ఎవరెంత చెప్పినా లాభం లేకపోయింది. అయ్యో, ఒక బిడ్డను ఎలా చావనిచ్చేది? నా కొడుకును మళ్ళీ తీసుకురానా అనుకున్నాడు వసుదేవుడు. కానీ ఈ బిడ్డ ఒకప్పుడు చనిపోయి బతికిందేనని, దానికి హాని కలగదని తనకు తాను సమాధానం చెప్పుకొని దేవకిని ఊరడించడానికి వెళ్ళాడు. కంసుడికి దేవకి వద్ద నుంచి బిడ్డను తెప్పించాడు. ఈ బిడ్డలో గల శుభలక్షణాలు చూసి అతనికి చంపబుద్ధి కాలేదు. కానీ దేవకి 7వ గర్భం తన ప్రాణం తీస్తుందని మునిశాపం పెట్టాడు. ఈ బిడ్డ చస్తే గాని తనకు మనశ్శాంతి లేదు అనుకుని ఆ బిడ్డను కంసశిలకేసికి విసిరి కొట్టాడు. మరుక్షణమే సపరివారంగా కాత్యాయని ప్రత్యక్షమై, ఓరి కంస, నిన్ను నాశనం చేయటానికే నేను వసుదేవుడి వంశంలో అవతరించాన్రా అని వెళ్ళిపోయింది. తెల్లవార వస్తుంది. కంసుడు తనకు రాగల అశుభవాలకు విరుడుగా శాంతి చేయటానికి ఉపక్రమించాడు. నందగోపుడి ఇంట కృష్ణుడు జన్మించిన నాటి నుండి గోవులకు, గోపాలకు జీవితం ఆనందమయంగా ఉంది. బృందావనం కళకళలాడుతుంది. కందమూలాలు, పాలు, పెరుగు, వెన్న సమృద్ధిగా ఉన్నాయి. గోపాలకులు కంసుని గురించి కథలు చెప్పుకుంటున్నారు. అతడు 10 రోజుల పిల్లవాడై ఉండగా తను చంపవచ్చిన పూతన వద్ద పాలు తాగేసరికి ఆ దుర్మార్గులు రాలు కాస్త చచ్చిపోయింది. 1 రోజుల వాడై ఉండగా శటకాసురుడిని చంపేశాడు. చుట్టుపక్కల ఇళ్లలో పాలు, వెన్న దొంగిలించాడని యశోద రోకటి కట్టేస్తే ఆ రోకటిని 2 చెట్ల మధ్యగా ఈడ్చుకుపోయి వాటిని కాస్త ధ్వంసం చేశాడు. అయితే ఆ వృక్షాలలో యమసార్దురాజనే రాక్షసులు దాగి ఉండి వాటితో పాటే నశించారు. ఇంకొకసారి బలరాముణ్ణి ప్రలంబుడనే రాక్షసుడు నందగోపుడి వేషంలో వచ్చి ఎత్తుకుపోసాగాడు. బలరాముడు మోసం గ్రహించి ఒక్క గుద్దుతో వాడి కళ్ళు ఊడిపడేలాగా కొట్టి చంపేశాడు. ఇంకొకసారి తాటితోపుల్లో దేనవుకుడనే రాక్షసుడు గాడిద రూపంలో వస్తే కృష్ణుడు వాడి ఎడమకాలు పట్టుకొని విసిరికొట్టి చంపాడు.
అలాగే గుర్రం రూపంలో వచ్చిన కేసి అనే రాక్షసు నోట కర్పూరం పెట్టేసరికి వాడు రెండుగా చీలి చచ్చాడు. ఒకనాడు గోపకులు గోపికలు ఆనందంగా నృత్యాలు చేస్తుంటే అరిష్ట ఋషభం వచ్చి బీభత్సం చేసింది. కృష్ణుడు దాన్ని ఎదిరించి దానితో యుద్ధం చేసి చంపేశాడు. ఇంతలో కొందరు గోపకులు వచ్చి బలరాముడు కాళీయుడితో యుద్ధం చేయటానికి వెళ్ళాడని కృష్ణుడితో చెప్పాడు. కాళీయుడు మతం మంచడానికి కృష్ణుడు యమునా నదిలో కాళింగుడనే మడుగు వద్దకు వెళ్ళాడు. మడుగులోనికి దిగవద్దని అతన్ని గావు కేకలు పెట్టి గోపికలందరూ వేడుకున్నారు. భయం లేదని చెప్పి కృష్ణుడు మడుగులో దిగాడు. ఒడ్డున్న గోపాలకులలో ఒక వృద్ధుడు, అయ్యయ్యో, నీరు తాగడానికి ఆ మడుగులో ప్రవేశించిన పులులు, అడవి పందులు, ఏనుగులు మరి కనిపించలేదు, అందులోనికి పోవద్దు అని గట్టిగా కేకలు పెట్టాడు. కృష్ణుడు కాళీయుణ్ణి పట్టుకొని అతడి 5 శిరస్సులతో కాళ్లతో తొక్కుతూ లొంగదీసుకున్నాడు. కాళీయుడు కృష్ణుణ్ణి శరణు వేడుకొని మడుగు విడిచిపోవటానికి సమ్మతించాడు. నీ శిరస్సుపై నా కాళ్ల గుర్తులు చూసి గరుత్మంతుడు నీ జోలికి రాడు, వెళ్ళు అన్నాడు కృష్ణుడు. ఇంతలో ఒక భటుడు వచ్చి మధురా నగరంలో కంస మహారాజు ధనుర్మాహం అనే ఉత్సవం చేస్తున్నారని, దానికి కృష్ణ బలరాములను ఆహ్వానిస్తున్నారని చెప్పాడు. మధురలో కంసుడు కృష్ణ బలరాముల రాక కోసం ఎదురు చూస్తున్నాడు. వారు చాలా గొప్ప పరాక్రములని విని వారిని నాశనం చేయటానికి ఆయన అన్ని ఏర్పాట్లు చేయించాడు. కృష్ణ బలరాములు మధురకు వచ్చారు. వారు రాజుగారి చాకలి వాళ్ళ దగ్గర బట్టలు లాక్కున్నారు. వారిని తొక్కి చంపటానికి మంత్రి ఒక ఏనుగును పంపితే కృష్ణుడు దాని దంతాలు ఊడబెరికి వాటితోనే దాన్ని మోది చంపేశాడు. దారిలో మదనిక అనే ఒక కుజ్జ కనిపించింది. దాని వద్ద ఉన్న ఆ 6 గంధాలు కృష్ణుడు తీసుకొని తన ఒంటికి రాసుకున్నాడు. తర్వాత అతను దాని శరీరాన్ని తన చేతులతో నిమిరేసరికి మదనిక తన కుజ్జాత్వాన్ని పోగొట్టుకొని మామూలు మనిషి అయింది. కృష్ణుడు పూలమాలలు తీసుకొని తన మెడలో వేసుకొని ధనుర్శాలలోనికి వెళ్ళాడు. దానికి రక్షకుడైన సింహబలుడైనవాడు అడ్డు వస్తే వాణ్ణి చంపేసి బాణాల్ని 2 ముక్కలుగా చేసి విసిరేశాడు. అక్కడి నుంచి అతను సభాభవనానికి బయలుదేరాడు. ఈ సంగతులన్నీ కంసుడికి తెలియవచ్చినాయి. బలరామకృష్ణులను చంపటానికి ఆయన చారుణ ముష్టికములనే మల్లులను సిద్ధం చేశాడు. బలరామకృష్ణులు వచ్చారు. భటులు వారితో వారే మహారాజుల వారు, ప్రణామం చేయండి అన్నాడు. ఎవరికి మహారాజు అని వారు అడిగారు. యావత్ ప్రపంచానికి మహారాజు అని భటులు చెప్పారు. మనం చూడం అన్నారు బలరామకృష్ణులు. కంసుడు కృష్ణుని చూస్తూ, ఇతనే కృష్ణుడు, బలిష్ఠుడైన బాహువులు రొమ్ము కలిగిన మదటేనులా ఉన్నాడు. ఇతడు చేసిన పనులన్నీ ఆశ్చర్యానికి ఏమి అంతు లేదు. ప్రపంచాన్ని తల్లకిందులు చేయగల వాడే ఇతడు అనుకున్నాడు. ఆయన ఆజ్ఞాపించగా చారుణ ముష్టికులు కృష్ణ బలరాములు మల్ల యుద్ధానికి ఉపక్రమించారు. క్షణంలో చారుణ ముష్టికులిద్దరూ చచ్చిపోయారు. కృష్ణుడు సింహాసనం మీదకి లంఘించి ఈ కంసుడిని ఇప్పుడే యమలోకానికి పంపుతాను అంటూ కంసుడి తల పట్టుకొని కిందికి విసిరేశాడు. కంసుడు చచ్చిపోయాడు. ఇది చూసి కంసుడి పరివారం కృష్ణులపైకి రావటానికి ఉద్యమించారు. బలరామకృష్ణులు వారిని ఎదుర్కోవటానికి కూడా సిద్ధపడ్డారు. అయితే వసుదేవుడు వారితో, వీరిద్దరూ నా కుమారులే, వీడు రోహిణి పుత్రుడు, వీడు దేవకి పుత్రుడు, వీరినేమి చేయకండి అని హెచ్చరించాడు. ఆయన చెరలో ఉన్న ఉగ్రసేన మహారాజును చెర విడిపించి పట్టాభిషేకం జరిపించారు.